మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. కీలక ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలని క్వాడ్ దేశాలు నిశ్చయించాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ, వాణిజ్యం ఉండాలని ఉద్ఘాటించాయి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోతేగి పాల్గొన్నారు. సరఫరా గొలుసుల స్థిరత్వం, కనెక్టివిటీ అవరోధాలు, మౌలిక సదుపాయాలలో లోపాల పరిష్కారానికి కృషి చేయాలని క్వాడ్ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంత ఆందోళనలను పరిష్కరించడానికి సముద్ర భద్రత కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఇండో పసిఫిక్ మరింత కీలకం కానుందని, దానికి తగ్గట్లు క్వాడ్ బాధ్యతలు పెరుగుతాయని జైశంకర్ అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి చోదక శక్తిగా కొనసాగాలని జైశంకర్ ఆకాంక్షించారు. ఉగ్రవాదాన్ని సహించకూడదని, ఉగ్రదాడులకు గురైన దేశాలకు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్థిక స్థిరత్వం, సరఫరా గొలుసుల బలోపేతం, స్వేచ్ఛ, వాణిజ్యంపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగిందని సమావేశం తర్వాత జైశంకర్ వెల్లడించారు. Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chain should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. As democratic nations, we also devoted attention to countering the common threat of terrorism. There must be zero tolerance for terrorism, and nations subject to terrorist attacks have the right to defend themselves. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60% ఇండో పసిఫిక్ గుండా సాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ ప్రాంత భద్రత క్వాడ్ దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఎంతో కీలకమని అన్నారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఫీజీలో పోర్ట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు రూబియో ప్రకటించారు. On the issue of maritime security, there are two big announcements. The first is the launch of the Indo-Pacific Maritime Surveillance Corporation initiative, which is going to leverage each of our countries' maritime surveillance capabilities in the Indo-Pacific to enhance information sharing. And the reason why maritime security is so important, beyond the fact that current events remind us of what can happen when maritime security is impeded, is the fact that 60% of global maritime trade passes through the Indo-Pacific, and it's a vital national interest, not just to the four countries represented here today, but to dozens and dozens of countries, countless countries around the world. The second initiative is an exciting one, and that is that we're going to be partnering on issues of port infrastructure. We're announcing plans to work with Fiji to advance that country's port infrastructure. హర్ముజ్ జలసంధిలో టోల్ వసూలు చేయాలన్న ఇరాన్ యోచనను క్వాడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానం ఉండాలని అన్నారు. హిందూ మహాసముద్రంలో నిఘా కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటామని ఆమె వివరించారు. ప్రాంతీయ పరిమాణాలపై వ్యూహాత్మక అభిప్రాయాలను పంచుకున్నామని జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోతేగి వెల్లడించారు. బలప్రయోగం లేదా ఆధిపత్యం ద్వారా యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు జరిగే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కీలక ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడం సరికాదని చైనాను ఉద్దేశించి అన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంత ఇంధన సరఫరాలపై ఇరాన్ పరిస్థితుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు.